హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరి కోసమైతే మీరు ఈ రీడింగ్‌కి కనెక్ట్ అయ్యారో, సో వాళ్ళ గురించి, మీ పర్సన్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? ఏమున్నాయి? అది మీకు దూరమైన పర్సన్ కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉన్న పర్సన్ కావచ్చు, లేదు మీ దగ్గరే ఉన్న పర్సన్ కావచ్చు. సో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మనసులో ఏముంది అనేదైతే చూద్దామండి. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎవరి కోసమైనా మీరు చూడొచ్చు. మీ మనసులో ఉన్న పర్సన్, నో కాంటాక్ట్ అండ్ సపరేషన్. సో ఎవరైనా మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి అయితే మీరు చూడొచ్చు. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్ తెలియజేస్తూ మీకు అందరికీ తెలియజేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి. అండ్ మర్చిపోకుండా తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్. మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వీళ్ళకి దూరమైన పర్సన్, నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్, సో ఎవరైనా కావచ్చు. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి. That our clarification. Very the first clarification. Okay. Bottom of the deck, the Magician. మీ ఇద్దరి మధ్య ప్రేమ అయితే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, చాలా ప్రాణం, అండ్ మ్యారేజ్ వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని పెద్దలతో ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పిండొచ్చు, మ్యారేజ్ కాకపోతే. సో అలా కూడా మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ఇక్కడ మీ నుండి కూడా మూవ్ ఆన్ అయినట్లు నాకు కనిపిస్తుంది. మీ ఇక్కడ మీ పర్సన్ ఏదో మిమ్మల్ని చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. అండ్ వాళ్ళకి ఛాయిస్లు అనేది ఉన్నాయన్నమాట. మీరంటే ఇష్టము, కానీ ఇక్కడ ఇష్టం ఉన్నా కానీ మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ కోసం ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నేమ్స్ అయితే చెప్తాను. రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు వచ్చారండి. నెంబర్ 9, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 16, నెంబర్ 21, నెంబర్ 7, నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 2, నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 4 చెప్పాను కదా. ఓకే, నెంబర్ 11. ఓకే, ఇవైతే కనిపిస్తున్నాయి నాకు.
ఇక్కడ మీ పర్సన్ నాకిక్కడ మిమ్మల్ని కొంతమంది మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మీ పట్ల ఫాస్ట్ లా చూపించిన ప్రేమ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పారు. మీకు అలాంటి ఫీలింగ్ అయితే కలగజేశారు. అలాంటి బాండింగ్ అయితే పెంచారన్నమాట ఫాస్ట్ లో. కొంతమందికి ఇక్కడ మ్యారేజ్ కాని ఇక్కడ మీరు సింగిల్ అయితే కూడా మీకు ఒక సపోర్ట్ ఉంటాను, మీకు ఒక గైడెన్స్ ఇస్తాను అని చెప్పిండొచ్చు. మీకు తోడుంటాను, మీ ఫ్యామిలీకి నేను అండగా ఉంటాను అని చెప్పిండొచ్చు. సో ఇద్దరి మధ్య కూడా ఇది సోల్ బంధం అని చెప్పొచ్చు. మీరు సింగిల్ అయితే కూడా ఇక్కడ మీ పర్సన్ కి మీరు కనెక్ట్ అయినట్లు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అనుకోని విధంగా ఇక్కడ మీ విషయంలో ఏదైనా ఒక ప్రాబ్లం అనేది జరిగిండొచ్చు. సో అలా కూడా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. సో వాళ్ళకు ఏదో కూడా వాళ్ళకి గతం తాలూకు విషయాలు అయితే వాళ్ళల్లో కూడా ఉన్నాయి. సో అలా ఇద్దరు కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. సో అలా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ తన మనసులో ఏమున్నది అయితే బయట పెట్టట్లేదు, దాస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఒక మ్యానిపులేటింగ్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళకేంటి అంటే ఇక్కడ మీరు కావాలి, అదర్ పర్సన్ కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ కోసం ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు. అది ఎలాంటి చీటింగ్ అయినా అవ్వచ్చు. హిడెన్ సీక్రెట్స్ అనేది ఉన్నాయన్నమాట మీ పర్సన్ లో. అవి బయట పెట్టట్లేదు. వాళ్ళకేంటి అంటే ఇక్కడ మిమ్మల్ని మెయింటైన్ చేయడము, ఇక్కడ మీరు వాళ్ళ పట్ల చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. సో వాళ్ళ కోసమే పదే పదే మీరు ఇక్కడ మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరంతా అన్ని విధాలుగా వాళ్ళకు సాక్రిఫైస్ అయితే చేశారు. ఆ విషయం అయితే వాళ్ళకు గుర్తుంది. కానీ వీళ్ళు ఇంకొకరికి కనెక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తున్నారంట. కానీ అది వాళ్ళు బయట చెప్పుకోలేకపోతున్నారంట. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకే ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. ఏదైతే ఇక్కడ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా అవసరాలు తీరుస్తూ వాళ్ళే సర్వస్వమాను కోరుకుంటూ ఇక్కడ పదే పదే వాళ్ళ నుండి ఫోన్ కాల్స్ కానీ వాళ్ళు మాట్లాడాలి అని కోరుకోవడం కానీ మీరు ఇక్కడ వాళ్ళ పట్ల అంత ప్రేమనైతే చూపిస్తున్నారు. వాళ్ళకేంటి అని అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ చీట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎలాంటి చీటింగ్ అంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేస్తూ థర్డ్ పార్టీతో మాట్లాడుతూ ఒక కన్ఫ్యూజింగ్ లో అనేది పెడుతున్నారు. అంటే ఇక్కడ మీతో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. అండ్ అదర్ పర్సన్ కోసము ఇద్దరి మధ్య గొడవలు అయితే జరుగుతున్నాయి. సో ఆ గొడవల కోసము ఇక్కడ స్ట్రక్ పొజిషన్ లో అయితే మిమ్మల్ని పెడుతున్నారు. అండ్ మీకు కూడా ఏంటి అని అంటే ఒకవేళ ఇక్కడ మీరు మీ ప్రాబ్లం ఏంటి అని అంటే వీళ్ళు ఎందుకు ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు ముందులాగా ఎందుకు లేరు, వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది మీకు. ఆల్రెడీ మీరు కనిపెట్టారు వాళ్ళతో మాట్లాడుతూ ఉండడము. సో వేరే అదర్ రిలేషన్ పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేస్తూ ఉండడము మీరు గమనించడము. ఒక ఫోన్ కాల్స్ ఉంటే ఆ చాటింగ్ చూస్తూ ఉండొచ్చు, లేకపోతే కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గమనించుండొచ్చు. సో ఆ విధంగా కూడా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి మీకు మీ పర్సన్ కి. కానీ ఇక్కడ కొంతమందికి ఏంటి అని అంటే కొంతమంది మీ పట్ల ప్రేమ ఉంది. ఒక కర్మ సిచ్యువేషన్ లోంచి బయట పడుతున్నారు మెల్లమెల్లగా. అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా ఒక ట్రావెల్ చేసి మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు మీ పర్సన్ మీ జ్ఞాపకాలు అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీతో మాట్లాడాలి, మీతో కాల్ చేయాలి. పాస్ట్ లో వాళ్ళు ఏదైతే మిమ్మల్ని వాళ్ళ మనసులో ఏమున్నది బయట పెట్టకుండా చాలా ఇబ్బంది పెట్టారు మానసికంగా. ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందంట మీకు. కానీ ఇక్కడ మీ గురించి ఆ వాల్యూ అనేది తెలుస్తూ ఉంది వాళ్ళకి. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు. అక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. అది ఫ్యామిలీ అయినా అయిండొచ్చు, లేదా థర్డ్ పార్టీ అయినా అయిండొచ్చు, లేకపోతే మీ మధ్యలో ఎవరైనా మీ బ్రేకప్ కి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ మాటలకు ఇన్ఫ్లుయెన్సెస్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ చేయడము, వాళ్ళు ఏం చేస్తున్నది చెప్పకపోవడం. సారీ అండి, కాల్ వచ్చింది, కట్ అయింది. ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడము, ఏమున్నది దాస్తున్నారు. ఇక్కడ చాలా సీక్రెట్స్ అయితే జరుగుతున్నాయి. థర్డ్ పార్టీకి ఒక హెల్పింగ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ హెల్పింగ్ విషయంలో ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇక నాకొద్దు ఈ సిచ్యువేషన్ అనేది అయితే అంటున్నారు. ఇక్కడ కూడా ఇటు మీరు కావాలా లేకపోతే అదర్ పర్సన్ కావాలా అనే ఉద్దేశంలో కూడా
ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. అంటే మీరు అడుగుతున్నప్పుడు మీరు కావాలనిపిస్తుంది, మీ పట్ల యాక్షన్ తీసుకుంటాను అంటున్నారు. కానీ కానీ మూవ్ ఆన్ అవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే సెపరేషన్ లో మీరు ఉంటూ ఉండొచ్చు. వీళ్ళేంటి అంటే ఆలోచించుకుంటున్నారు. అంటే ఫ్యామిలీనా లేకపోతే మీరా ఒక క్రాసింగ్ లో ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళే ఒక డైలమాలో ఉన్నారు. వాళ్ళకి ఒక ఎమోషన్స్ అనేది అయితే ఉన్నాయి. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. మీరు మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ ఏదైతే భారంగా ఫీల్ అయ్యారో, సో మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి, మీతో మాట్లాడాలి, ఈ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు. ఎవరైతే మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారో, మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే మీ పట్ల ప్రేమను చూపించలేకపోతున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఒక వర్క్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ లో ఉండిండొచ్చు, లేకపోతే అదర్ రిలేషన్ పెట్టుకొని ఇక్కడ మీకు తన మనసులో ఏమున్నది చెప్పకుండా ఇక్కడ మీకు దాస్తున్నారన్నమాట. కానీ మీ పట్ల వాళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది, ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. మీరు చూపిన సాక్రిఫైస్ అయితే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అన్ని విధాలుగా మీరు కావాలనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. మీరు వాళ్ళ కోసము ఒక సపోర్ట్ ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. ఒక జాబ్ విషయంలో అయినా, లేకపోతే వాళ్ళ గ్రోత్ కోసమైనా ఏదైనా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. సో అది కూడా గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారో, ఒకవేళ అబ్రాడ్ లో, యుఎస్ లో అలా విదేశాల్లో ఉన్నట్లు కనిపిస్తుంది. దూరంగా ఉన్న వాళ్ళు కూడా మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనేది అయితే ఉంది. కానీ వాళ్ళకి మీ పట్ల ప్రేమ అయితే ఉంది. కానీ పూర్తిగా చూపించలేకపోతున్నారు. కానీ ఎందుకు అంటే ఇది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, అదర్ థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఇక్కడ వీళ్ళేంటి అంటే ట్రావెల్ చేసి మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మీ మధ్య బాండింగ్ అనేది తలుచుకుంటున్నారన్నమాట. సో ఇక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలాగైనా ఈ రిలేషన్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉంటే కూడా, లేకపోతే నో కాంటాక్ట్ లో ఉంటే కూడా ఇక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది మీ పర్సన్. కానీ వీళ్ళు మీ పట్ల చేసిన చీటింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఒక గిల్టీగా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. గతంలో వీళ్ళు ఒకవేళ మీకు దూరమైన పర్సన్ అయింటే కూడా వీళ్ళు మీ పట్ల చేస్తున్న ఒక మోసం ఏదైతే ఉందో ఆ మోసం గురించి అదంతా కూడా ఆలోచించుకుంటూ ఒక కన్ఫ్యూజింగ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. కానీ మీరు గమనించారు అదర్ పర్సన్ కోసము మీరు మిమ్మల్ని వీళ్ళు చీట్ చేస్తున్నారు అనేది మీరు గుర్తుపట్టారు. సో అది కూడా వాళ్ళకి మనసులో అలజడి అయితే వాళ్ళకు కనిపిస్తుంది. ఆందోళన, అలజడి అయితే ఉంది. ఒక భారంగా ఈ రిలేషన్ నాకు సెట్ అవ్వదు, నేను దొరికిపోయాను అంటే మీరు చూపించిన ప్రేమకి మీకు తగ్గట్టు మీ మీ ప్రేమకి వాళ్ళు వెలకట్టలేని విధంగా వాళ్ళు చిట్ చేశాను అనే ఫీలింగ్ అయితే ఇక్కడ గిల్టీనెస్ అయితే కొంతమందిలో కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, మీ రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే అనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే మీ పట్ల చీటింగ్ చేశారో వాళ్ళకి ధైర్యం అనేది అయితే చాలట్లేదు. ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నట్లు కనిపిస్తుంది. కొద్దిసేపు మాట్లాడడము, కొద్దిసేపు మాట్లాడాక మళ్ళా ఇది మీరు అడగడము, ఎందుకిలా నన్ను ఏడిపిస్తున్నారు, ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, అందరినీ కాదనుకొని మిమ్మల్నే నమ్ముకున్నాను అని మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటి అని అంటే ఇద్దరి మధ్య కూడా ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ అనేది లేకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే విధంగా కూడా ఇక్కడ గొడవలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఏంటి అని అంటే ఇక్కడ కొంతమంది మీతో మాట్లాడాలి, రీయూనియన్ కావాలి, మీ ప్రేమనైతే గుర్తించడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంతైనా రిలేషన్ ఒక రీసైకిల్ కావాలి అనేది అయితే కోరుకుంది. సో మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే. రీయూనియన్ ఉందా అనేది అయితే చూస్తాను. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్కి చూసే వ్యూ చూసారా,
ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడము, మీతో కమ్యూనికేషన్ కోరుకోవడము, మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనే ఛాన్స్ అయితే చాలా బలంగా ఉంది ఎవరికి దగ్గరలో మరి మ్యారేజ్ ఉందో సో మీ పర్సన్ రావడం అయితే జరుగుతుంది అనేదైతే ఇండికేషన్ చూపిస్తుంది. మీ బాండింగ్ అనేది అయితే బాగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది మిమ్మల్ని చూసారా, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే కనిపిస్తుంది. మీ పట్ల చాలా ఫ్యాషన్ అట్రాక్షన్ అండ్ ఫిజికల్గా కూడా మీ పర్సన్ మనసులో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ రీయూనియన్ చేస్తారా? రీయూనియన్ ఎప్పుడు ఒక టైం పీరియడ్ చూపించండి. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్కి రీయూనియన్ చూపించండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్కి వీళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు ప్లీజ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ఒక టైం పీరియడ్ చూపించండి. మీరంటే ఇష్టము, ఫ్యాషను, అట్రాక్షన్ అయితే ఉంది. మీది సోల్ బంధం, పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా అని చెప్పచ్చు. సో ఇక్కడ కొంతమందికి 8 days కానీ 8 weeks కానీ 8 months కానీ అవ్వచ్చు. ఇంకో కార్డ్ చూపించండి. కొంతమందికి 5 days కానీ 5 weeks కానీ 5 months కానీ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరు కూడా ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ మీ పట్ల వాళ్ళు ఏదైతే మిస్బిహేవ్ చేశారో మీరు చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే కూడా వాళ్ళు మిమ్మల్ని గమనించడం అయితే జరుగుతుంది. కొంతమంది ఇక్కడ కష్టపడుతున్నారు, మీ పట్ల ఇష్టం ఉన్నా కానీ కష్టపడుతున్నారు. మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో బాగా డే అండ్ నైట్ కష్టపడుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మనీ మీద ఫోకస్ పెట్టారన్నమాట. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మిమ్మల్ని చీట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు మీరు కొంతమంది ఇక్కడ నాకొద్దు అని కూడా మీరు స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు ఎలా ఉంటున్నారు అనేది కూడా వీళ్ళు గమనిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఇద్దరు కూడా ఒక ఇండిపెండెంట్ గా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో మీకైతే రీయూనియన్ అయితే ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. మరో రీడింగ్ అయితే నేను మీ ముందు ఉంటాను. బాయ్ అండి, థ్యాంక్ యూ. అన్నట్టు మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.